గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించును. అంటే దేవుని యొక్క శక్తిని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఏంటంట శక్తి సంపన్నుడు. ఎంత శక్తి సంపన్నుడు దేవుడు అంట. మన దేవుడు ఎంత శక్తి సంపన్నుడు అంటే కదా, ఎలా అంటున్నాడు, గొర్రె పిల్లలను తాను ఇచ్చు బహుమానం ఆయన యుద్ధంలో ఉన్నదంట. ప్రతీకారం చేయడానికి ముందుగా నడుచున్నాడు. ప్రతీకారం దేవుని మాట వినని వారికి ప్రతీకారం చేయడానికి ఆయన దగ్గర ఏముందంటే శక్తి సంపన్నుడు. ఆ రీతిగా ఆయనకు లోబడిన గొర్రె పిల్లల్లో ఏమో చేస్తాడంట, ఆయన మందను, గొర్రెల కాపుర వల్ల తన మందను ఆయన మేపు, పాలుచ్చు వాటిని మెల్లగా నడిపించును కదా. ఇంకా గొర్రె పిల్లల రొమ్మున ఆనించుకొని ఆయన మోయును. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ కలిగిన దేవుడు. అదే సమయంలో ఆయన మాట వినని వారిని ఆయన బహుమానం ఇచ్చేది, ప్రతీకారం తీర్చేది కదా. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచుందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆయన బలం ఏంటంటే కుడి సిటిలో జలములను కొలిచిన వాడు అంట. ఎవరంట దేవుడు, మన దేవుడు ఎంత బలవంతుడు అంటే కుడి సిటిలో జలాలను కొలిచిన వాడు. జలాలను ఎవరన్నా కొలవగలుగుతారా? ధ్యానతో ఆకాశ విషయాలన్నంట ఆయన కొల చూస్తాడు, ధ్యానం కొలుస్తాడు. దేవునికి స్తోత్రం. భూమిలో మొన్నంతా కూడా కొలపాత్రలో ఉంచుతాడు. మొన్నంతా కూడా కొలపాత్రలు అంటే తక్కెట్లో ఉంచుతాడు. కొలపాత్ర అంటే తక్కెట, పెద్ద తక్కెట. దాంట్లో భూమిలో మొన్నంతా కూడా కొలపాత్రలో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను మాత్రమే ఉంచగలిగిన వాడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత త్రాసులలో పర్వతములను తూర్చిన వాడు. త్రాసులో పర్వతాలు కదా. ఏంటంటే త్రాసు అంటే పర్వతాలని తూయగలిగినటువంటి వాడు. తక్కెట, త్రాసు అంటే తక్కెటలో, పర్వతాలంటే ఈ చిన్న చిన్న కొండలు కాదు. హిమాలయ పర్వతాలు, ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. దాదాపుగా హిమాలయ పర్వతాలు 8,842 అడుగులు, 48 అడుగులు ఉంటుంది హిమాలయ పర్వతాలు. అంత పెద్దవి. వాటినన్నిటినీ దేవుడు అంటే త్రాసులో తూస్తాడు. ఇంత సామర్థ్యం ఉన్నటువంటి వాడు. అయితే మనం అంత శక్తి సంపన్నుడు ఆయన. ఆ తర్వాత ఆయన కొన్ని మాటలు అంటున్నాడు, తనకు ఆత్మకు, యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడేవాడు, ఆయన మంత్రి ఆయనకు బోధించగలిగిన వాడేవాడు అని మాట్లాడు. ఆయన యొద్ద ఆలోచన అడిగిన వాడేవాడు, వివేకము కలుగు చేసిన వాడేవాడు, న్యాయ మార్గము గురించి ఆయనకు నేర్పిన వాడేవాడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడేవాడు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడేవాడు అని మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనమైతే బుద్ధి జ్ఞానములు ఇవన్నీ నేర్చుకోవాలి దేవుని యొద్ద నుండి, లేకపోతే పండితుల దగ్గర నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి, వివేకం నేర్చుకోవాలి. మనం ఆత్మకు నేర్పే వాళ్ళు ఉంటారు మనకి. కాబట్టి మనము దేవుని యొద్ద నేర్చుకుంటాం. అలానే ఆయనకు మాత్రం ఎవరు నేర్పిన వారు ఎవరు? అందుకే ఆయనకి ఉన్నటువంటి పేరు ఏంటంటే స్వయంభవుడు. దేవునికి స్తోత్రం. అంతటా ఉన్నవాడు ఆయన, అంతటా కలిగినవాడు ఆయనే, అంతటికి ఆధారభూతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయనకు బోధించగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన లాంటి సామర్థ్యం గలవాడు ఎవడు? కుడిసిటిలో జలాలను కొలవగలిగిన వాడు లేడు. జ్ఞానంతో ఆకాశాన్ని కొల చూడగలిగిన వాడు లేడు. భూమిలో మన్నంతా కొలపాత్రలో ఉంచగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన ఉంచుతాడు. అందుకే ఆయన వస్తుంటే పర్వతాలు కదిలిపోతూ ఉంటాయి, ఆయన వస్తుంటే భూమి వణికిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియుల శక్తి, మహాశక్తి సంపన్నుడు మన ప్రభు అయిన యేసు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చెబుతూ చివరికి ఏమన్నాడంటే, మనుషులు తను హెచ్చించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం బోధిస్తున్నాడు దేవుడు?
జనములు చేత నుండి జారు బిందువులు అంటారు. ఏంటంటే జనములు అంట, జనము మనుషుడు ఒక్కడు కాదు, జనములు అంటే సమస్త మానవాళ్ళంట. చేద నుండి జారు బిందువులు, చేసేటప్పుడు కనుక నీటి బిందువులు డ్రాపులు ఎలా పడుతుంటాయో అలాంటి అంటే అంత నిమిషం క్షణికమైనటువంటి జీవితం కలిగిన వారు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళ్ళు, జనములన్నీ కూడా ఒక్కళ్ళుగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా అలాగా చేద నుండి జారిపడే నీటి బిందువులతో సమానము, అంత అల్పమైన వారని మాట్లాడుతున్నారు. తర్వాత జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. జనులు అంటేనేమో, జనములు అంటేనేమో మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి. జనులు అంటేనేమో కొంత ఒక ప్రాంతం, ఒక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే కొద్ది మంది. త్రాసు మీద ధూళి, త్రాసు మీద ధూళి ఎంతసేపు నిలబడదు, కొంతసేపు కూడా నిలబడదు, కొంచెం మాత్రం కూడా. త్రాసు మీద ధూళి ఎవరు ఉంచుతారు? కుర్చీ మీద ధూళి ఉంది, ఎంతసేపు ఉంచుతాం మనం? కూర్చోటానికి దాన్ని ఎలాగ తుడిచివేస్తామో ఆ త్రాసు మీద అంటే ఆ షావుకారు కూడా దాన్ని ఎక్కువసేపు ఉంచడు, వెంటనే దులిపివేసి శుభ్రం చేసేసుకుంటాడు. అలాంటి అంత క్షణికమైనటువంటి జీవితము కలిగిన వారమని దేవుడు మాట్లాడు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేముల వలె ఉన్నాయి. ద్వీపములు అంటే, ద్వీపములు అంటే తెలుసా? ద్వీపములు, దీపం అంటే అక్కడ ఏమంటారంటే, దీవి అంటేనేమో చుట్టూరు నీరు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, దాన్ని దీవి అంటారు. దీవి అంటారు అంటే సముద్రాల్లో చుట్టూరు సముద్రం ఉంటుంది, ఇక మధ్యలో భూమి ఉంటుంది, దాన్ని దీవి అంటారు. రెండవ దాన్ని మూడు వైపుల నీరుండి ఒకవైపు సముద్రం ఉంటుంది, దాన్ని ద్వీపకల్పం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ద్వీపములు అంటున్నారు, అర్థమైంది? ద్వీపములు అంటే ద్వీపకల్పం అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ద్వీపములు అంటేనేమో ఒకవైపున భూమి ఉండి నాలుగు వైపుల సముద్రం ఉండేటువంటి వాళ్ళు అలా అయినా కావచ్చు, లేకపోతే నాలుగు వైపుల భూమి ఉండి ఒకవైపున సముద్రం ఉండేవాళ్ళు కావచ్చు. అంటే కాబట్టి వాళ్ళని అంటే ద్వీపములు అంటే దేశములని. దేవుని స్తోత్రం చెప్పండి. మన భారతదేశము ద్వీపము, ద్వీపకల్పము. దీవి వేరు, ద్వీపకల్పము, దీపము వేరు. ఇక్కడేమో ద్వీపములు అన్నాడు, ద్వీపములు అన్నాడు. అక్కడేమో మనోళ్ళు సోషల్ స్టడీస్ లో ద్వీపకల్పం అన్నారు. అంటే మనకు ఓవైపున సముద్రం ఉంది, మూడు వైపుల పైన ఈ వైపున భూమి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దీవి అంటేనేమో నాలుగు వైపుల సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, మందేమో ద్వీపకల్పం. ద్వీపములు అంటేనేమో ఏమంటే జపాన్, ఐర్లాండ్, లేకపోతే కొన్ని దేశాలు, కొరియా, ఇవన్నీ కూడా మధ్యలో ఉంటాయి, సముద్రం మధ్యలో ఉంటాయి. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కూడా సముద్రం మధ్యలో ఉంటాయి, కొంచెం చుట్టూరు సముద్రం, దాన్ని ద్వీపము అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం మెయిన్ ఏంటంటే దేశములు, దీవి అయినా దీపకల్పమైన ద్వీపము, ఇవన్నీ కూడా ఎలాంటివంట? గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వల్లే ఉండేవి. గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు అంటే తెలుసా? సూక్ష్మ రేణువులు అంటే అస్సలు కనిపించవు కంటికి. గాల్లో రేణువులన్నీ వెళ్తూ ఉంటాయి, సూక్ష్మ రేణువులు అంటారు. రేణువులు అయితే కనపడుద్ది, సూక్ష్మ రేణువు అయితే అస్సలు కనిపించదు కంటికి. గాలి ధూళి కనపడకుండా వెళ్తుంది. అలాంటివి అంత తొందరగా గాలికి కొట్టుకొని పోతాయి దేశాలు. ద్వీపమైన ద్వీపకల్పమైన నా దృష్టికి దేశములన్నీ ఎలా ఉన్నాయంటే, మనుషులందరూ, జనములన్నీ కూడా ఎలా ఉన్నాయి? త్రాసు మీద చేద మీద జారు బిందువులాగా ఉన్నాయి, త్రాసు మీద ధూళిలాగా ఉన్నాయి. మూడోది, మీరుండేటువంటి దేశాలన్నీ, ప్రపంచమంతా కూడా ఎలా ఉందంట? సూక్ష్మ రేణువుల వల్ల గాలికి ఎగిరిపోయే రీతిగా ఉన్నాయని. సమిధులకు లెబనాను చాలకపోవును.
ఆ తర్వాత దహన బలికి దాని పశువులు చాలవు అని మాట్లాడుతూ ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే, జనములంట లేనట్టుగా. దీని అర్థం ఏంటంటే మన జీవితము ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 40వ అధ్యాయం 6వ వచనంలో ఆలకించుడి. ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నిశ్చయముగా జనములు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలిచి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎంతటి వారమైనా, ఎంత గొప్ప దేశమైనా గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వల్లే ఎగిరిపోయే స్థితి, నాశనమయ్యే స్థితి జనములకు ఉంది, దేశాలకి. ఏది కూడా గొప్పవి కావని అర్థం లేదు. ఏది గొప్పది, ఏది నిలిచి ఉంటుందంటే దేవుని వాక్యమే నిలిచి. ఏంటంట? శాశ్వతంగా నిలిచి ఉండేది దేవుని వాక్యమే, మన దేవుని వాక్యమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనమంట దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. రెండవది ఇంకొకటి ఏం ప్రకటించాలంటే, సియోను సువార్త ప్రకటించుతున్నదాన ఉన్నత పర్వతములు ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుతున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమి. ఏమని ప్రకటించాలంటే, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రకటించాల్సినటువంటి, బలముగా ప్రకటించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు నేను లోకములో ఉన్న అందరూ, దేశములు ప్రపంచములు అన్నీ కూడా ఒక క్షణంలో లయమైపోతాయి, గాలికి ఎగిరిపోతాయి. నీవు నేను ఒక నిమిషంలో గడ్డి పువ్వులాగా వాడిపోతావు. అయితే దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుందని ప్రకటించాలి. ఒకటి ఏం ప్రకటించాలి? దేవుని వాక్యము సత్యము. పరిశుద్ధ గ్రంథాన్ని ఇది నా గందరగోళం చేస్తా, వాటిలో తప్పులు ఉన్నాయని వెతికి పట్టుకుంటూ రకరకాల తప్పులు ఉన్నాయని గందరగోళం చేస్తున్న క్రైస్తవ్యాన్ని, ఒక విశ్వాసంతో నడుస్తున్న క్రైస్తవ్యాన్ని చెరుపుతున్నటువంటి దినాలలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యంలో కదా పొల్లైన సున్నైనా తప్పిపోదండి కదా. మత్తయి సువార్తల భక్తుడైన మత్తయి అంటున్నాడు ఆ మాట. దేవుని వాక్యం పొల్లైనా సున్నైనా తప్పిపోదు. ఒకసారి చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచ్చిన, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమును వచ్చినదని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయింది గాని ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనా సున్నైనా తప్పిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప, అన్ని లయమైపోతాయండి కానీ దేవుని వాక్యము పుల్లైన సున్నైనా తప్పిపోదు. ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు పుల్లైన సున్నైనా తప్పిపోదని దేవుని వాక్యం భాగం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమున ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకుని, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము దేవునికి స్తోత్రం కలుగును. చూసారు ఏమంటున్నాడు? ఆకాశము భూమి గతించిపోద్ది కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును అని ప్రకటించాలి. దేవుని వాక్యం సత్యమని ప్రకటించాలి. దేవుని వాక్యమే నిత్య జీవమని ప్రకటించాలి. దేవుని వాక్యము పొల్లైన సున్నైన తప్పిపోదని ప్రకటించాలి. దేవుని వాక్యంలో ఉన్న దేవుని మాటలు ఒకటి కూడా తప్పిపోదని మనం ప్రకటించాలి. మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటంటే దేవుని వాక్యము సత్యము అని ప్రకటించాలి.
దేవుని వాక్యమే నిత్యం నిలిచి ఉండేది అని ప్రకటించారు. దేవుని వాక్యమే పుల్లైన సున్నైన తప్పిపోదని ప్రకటించారు. దేవుని వాక్యమే సత్యమని ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, వాక్యము సత్యమా కాదు? యోహాను సువార్తలో భక్తుడైన యోహాను రాస్తూ అన్నాడు కదా, నీ వాక్యము సత్యము. చదవండి యోహాను సువార్త. దేవుని వాక్యమే సత్యం. ఎనిమిదవ అధ్యాయం 31 వచనం చదవండి. సత్యమును గ్రహించేది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా తగ్గించండి. చాలా వాక్యమును గ్రహించి ఉండేవారు, సత్యమును తెలుసుకొని ఉండేవారు అంటారు. అలానే 17వ యోహాను సువార్త 17వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. నీవు ఆ లోకముల నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే వాక్యము సత్యమా కాదా? దేవుని వాక్యమే సత్యం. అందుకే మత్తయి యోహాను భక్తుడే 14వ అధ్యాయం 6వ వచనంలో 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారానే ఎవడైనా తండ్రి యొద్దకు వెళ్ళను అంటాడు. చూడండి 14:6 వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. చాలా చూసారా, మార్గము సత్యము, దేవుని వాక్యమే సత్యము. వాక్యం ఎవరంట? యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే సత్యమని, యేసే సత్యమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు యొక్క రూపము మరొకటి 14వ అధ్యాయము 16వ వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకు నేను వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే దేవుని యొక్క యేసే ఆ సత్యము, ఆయనే సత్యస్వరూపి అని అర్థం. దేవునికి స్తోత్రం. సత్యస్వరూపి అని అర్థం. మాట చదవండి 14:16. యోహాను సువార్త 14:16. సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. దేవునికి మహిమ కలుగును గాక. యేసే సత్యము, ఆయనే సత్యస్వరూపి అని అర్థం. యేసే వాక్యము, ఆయన రూపము సత్యము. వాక్యము సత్యమని అర్థం. అది 16వ అధ్యాయం 13వ వచనం కూడా సత్యం. యోహాను సువార్త సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించు. దేవునికి మహిమ కలుగును. చాలా. కాబట్టి వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. వాక్యము సత్యము. ఆ తర్వాత వాక్యము ఆకాశము భూమి గతించిపోద్ది కానీ వాక్యము ఎప్పుడు కూడా గతించదు. ఆయన మాటలు గతించదు. కాబట్టి వాక్యము ఆయన మాట అని అర్థం. ఆయన నుంచి వచ్చిన మాట అని అర్థం. ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే యేసయ్య, ఆ వాక్యమే సత్యస్వరూపి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యము ఎల్ల వేళలా ఎంత వాక్యాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా
పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన వారు లేకుండా పోయారు, కానీ పరిశుద్ధ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. విలియం కేరీ గారు బైబిల్ గ్రంథాన్ని అనేక భాషలకు తర్జుమా చేసి ఆ ప్రెస్లో ఉంచినప్పుడు, దాన్ని ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వాలని ఆ ప్రెస్లో పెట్టినప్పుడంట శత్రువులు వచ్చి ప్రెస్ని కాల్ చేశారు. ఏం చేశారు? ఆయన ఎన్నో నెలల తరబడి దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయాలని ఉంచితే అనేక భాషలు ప్రియులరా శత్రువులు వచ్చి దాన్ని కాల్చివేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాల్చివేసిన ఆయన బాధపడలేదంట విలియం కేరీ గారు. మరలా ట్రాన్స్లేషన్ రాయటం, ఆ మరలా తర్జుమా చేయటం ఆయన ప్రారంభించి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రోజున తెలుగులోకి అనువదించి మనకి అందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని నాశనం చేయాలని ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ వాక్యము నిలిచి ఉండి యుగయుగాలు నిలిచి ఉండేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము నిత్యము నిలుచును అని ప్రకటించాలి. దేవుని వాక్యము సత్యమని ప్రకటించాలి. దేవుని వాక్యము గతించదని ప్రకటించాలి. దేవుని మాటలు గతించదని ప్రకటించాలి. దేవుని వాక్యమే దేవుని నోటి నుంచి వచ్చిన మాటని ప్రకటించాలి. దేవుని వాక్యమే యేసయ్యని ప్రకటించాలి. యేసయ్య సత్యస్వరూపిని ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఈ లోకంలో ప్రకటించాల్సిన గొప్ప సువార్త ఏదంటే వాక్యమే నిత్యము నిలిచి ఉండేది, సత్యమైంది. లోకములు, ప్రపంచములు, జలములు, ద్వీపములు, ద్వీపకల్పాలు, దీవులు, మనుషులు అందరూ కూడా గతించిపోతారు, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. కాబట్టి మనం ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది ఏం ప్రకటించమనంటే, ఇదిగో నీ దేవుడని యూదా పట్టణంలో ప్రకటించమని. రెండవది ఏం ప్రకటించాలంట? ఈ లోకంలో మనం ప్రకటించాల్సిన గొప్ప సువార్త ఏదంటే, ఇదిగో నీ దేవుడని ప్రకటించాలి. ఎవరైనా యెహోవా మన యేసు ప్రభు వారు మన దేవుడని ప్రకటించాలి. ఒకటి, దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండేది, సత్యమైందని ప్రకటించాలి. రెండవది ఏంటంటే ఆయన నీ దేవుడని ప్రకటించాలి. ఎవరు దేవుడంట? యూదా పట్టణానికి ప్రకటించమన్నారు. ఎవరు ప్రకటించమన్నారు? ఇదిగో మీ దేవుడని యూదా పట్టణానికి ప్రకటించుము. ఆయన తన బాహువుతో తన పక్షమున ఏలుచున్నాడు, నిన్ను ఏలుచున్నాడు. యూదా పట్టణమా అంటే ప్రపంచం, యూదులంటే ప్రత్యేకించబడినటువంటి జనాలు. కాబట్టి ఇస్రాయేల్ దేశాన్ని, ఇస్రాయేల్ దేశంతో పాటు ఆయన సృజించిన సర్వ మానవాళిని ఆయన ప్రేమిస్తున్నారు, ఒక్కరినే కాదు. యూదులంటే నిష్ఠ కలిగిన వారు, యూదులంటే దేవుడు కలిగిన ప్రజలు, యూదులంటే వాగ్దానం కలిగిన వారు, యూదులంటే ప్రత్యేకించబడిన వారు లోకంలో వచ్చి. కాబట్టి యూదా పట్టణమా అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలానే కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ దేవుడు నిన్ను ఏలుతున్నాడని ప్రకటించారు. ఇప్పుడు యెరూషలేమును ఎవరు వెళ్తున్నాడట? దేవుడు, మన దేవుడు ఏలుతున్నాడు. ఏలటం అంటే కాపాడుతాడు, చూస్తా ఉన్నాడు, పోషిస్తా ఉన్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎవరిని? యూదా పట్టణాన్ని. దేవునికి స్తోత్రం. అంటే యెరూషలేములో ఇస్రాయేల్ దేశాన్ని, ఇస్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేము ప్రధానమైన పట్టణాన్ని, యూదా పట్టణాన్ని దేవుడు అంట ఏలుచున్నాడు, అంటే కాపాడుతా ఉన్నాడు. మొన్న గత కొన్ని 6 నెలల క్రితం, 6-7 నెలల క్రితం దాదాపు 2000 రాకెట్లు వేశారంట ఇస్రాయేల్ దేశం మీద. ఎన్ని వేశారు? బాంబులు. ఎన్నంట? ఒక 5 నిమిషాల పోతే కాదు, వెంట వెంటనే ఒక బాంబు పోతే 2 బాంబు 3 ర్యాకెట్లలో ప్రయోగించి ఆ దేశాన్ని, ఇస్రాయేల్ దేశాన్ని, యెరూషలేముని నాశనం చేయాలని పాలస్తీనీల అరబ్బులు బాంబులు వేశారు. ఏం వేశారు? మీకు బాంబులు అంటే అర్థం కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోతాయి. అయితే దేవుడు ఎలా కాపాడుతున్నాడు ఇస్రాయేల్ దేశాన్ని, యెరూషలేముని? వాళ్ళంట గమనించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ అని ఒక గొప్ప పరికరాన్ని తయారు చేసుకున్నారంట. దానిలో చాలా బాంబులు ఉంటాయి, వాటిలలో కూడా వెపన్స్ ఉంటాయి.
ఇవన్నీ వెంటనే వాళ్ళు ప్రయోగిస్తున్నారు. దీన్ని స్టార్ట్ చేశారు ఈ ఆయుధాన్ని. దీంట్లోంచి చాలా ఆయుధాలు వెళ్ళి ఆ బాంబులు, వాళ్ళు వేసే బాంబులు అంట యెరూషలేము పట్టణంలో పడకుండా ఆ గాల్లోనే పేల్చేసినాయి అంటే. ఇవన్నీ వాళ్ళు ఇటు వస్తుంటే ఇవన్నీ వచ్చి సినిమాల్లో కనుక వీళ్ళు శత్రువులు ఇలాగా ఉన్నారు మా మీద, ఎప్పుడైనా దాడి చేయొచ్చని కనుక్కొని దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ ఐరన్ డోమ్ వ్యవస్థను కనుక్కొని ఆ రాకెట్స్ గాల్లోనే పెంచే జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతగా కాపాడుతున్నాడు తన పట్టణాన్ని, ఎంతో జ్ఞానం ఇచ్చి వాటిని ముందుగా తయారు చేయించాడు దేవుడు. మొన్న ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం, ఒక 20 రోజుల క్రితం వీళ్ళు పాలస్తీనీలు అందరూ అనుకొని, అరబ్బులు పాలస్తీన్ అందరూ వాళ్ళే ఒక్కసారి 5,000 వేశారంటే. అయినా వాటిని కూడా దాదాపుగా యెరూషలేము పట్టణం ధ్వంసం కాకుండా ఇజ్రాయెల్ దేశం, అసలు వాళ్ళు వేసిన బాంబులు ఇజ్రాయెల్ దేశం అంట తునాతునకలు, దేశమే నాశనం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇస్రాయెల్ దేశం ఎంత ఉంటుందంటే మన విశాఖపట్నం అంత ఉంటుందంట, పెద్ద పట్టణం. లేకపోతే హైదరాబాద్, విశాఖపట్నం హైదరాబాద్ కంటే చిన్నదే. హైదరాబాద్ అంత అనుకోండి, హైదరాబాద్ సికింద్రాబాద్ కలిస్తే ఎంత పెద్ద పట్టణం ఉంటుంది, అంత ఉంటుందంట దేశం. అలాంటి దేశం వాళ్ళు వేసిన ఆ బాంబుల కంట అసలు కాలిపోవాలంట. అయితే దేవుడు తోడుగా ఉండి ఇక్కడ రాజ్యం చేస్తుంది ఎవరంట? నీ దేవుడు నిన్ను ఏలుతున్నాడు యూదా పట్టణమా అంటున్నాడు. కాబట్టి నేను కాపాడుతున్నా, బాహుతో నేను కాపాడుతున్నాను. ఇంత బాగా కాపాడాడు. మొన్న 5,000 రాకెట్లు వేసిన, 5,000 బాంబులు వేసిన చిక్కు చెదరకుండా కాపాడు. కొంతమంది మాత్రం చనిపోయారు. అంటే వీళ్ళకి కనిపెట్టకుండా వాళ్ళు దేశంలోకి వచ్చి ఆడవాళ్ళని చంపేశారు, పట్టుకెళ్ళారు, నాశనం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళని కాల్చి చంపేశారు. దాదాపు 1,500 మంది చంపారంటే ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం చెప్పండి. 1,500 మంది చంపటమే కాకుండా ఆడపిల్లలను బందీలుగా ఒక 200 మందిని 300 మందిని బందీలుగా తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో స్వరంగాల్లో దాచారంట. వాళ్ళ కోసం వీళ్ళు వెంటనే యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి వాళ్ళ పట్టణాల మీద, గాజా పట్టణం మీద యుద్ధం బాంబులు వేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. యుద్ధం జరుగుతోంది. ఏం జరుగుతుంది? ఎవరెవరికి? పాలస్తీనీలు అంటే అరబ్బులకి, ఇశ్రాయేల్. ఇద్దరు ఎవరు? ఒక తండ్రి పిల్లలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఇద్దరు? అబ్రహాముకి హాగరుకి, అబ్రహాముకి శారాకు కలిగిన సంతానమే. ప్రియులరా, అయితే వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం. దేనికోసం అంటే ప్రియులరా, మందిర స్థలం కోసం. దేనికోసం అంట? మందిర స్థలం కోసం. మోరే పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన స్థలం. దావీదు మరి అతని పేరేదో అరోనా అనేటువంటి అతని దగ్గర దావీదు స్థలం కొని 33 ఎకరాలు, 37 ఎకరాలు అన్నారు, అంత స్థలాన్ని కొనేసి అక్కడ బలిపీఠం కట్టాడు దావీదు. సొలొమోన్ టైంలోనేమో దాదాపుగా రాజుగారు మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం. అయితే అదేం జరిగిందంటే ఆ మందిరాన్ని అరబ్బులు ఒక దినాన నెబుకద్నెజరు నాశనం చేశాడు. 587 క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం 70లోనేమో టైటస్ చక్రవర్తి పడగొట్టాడు. మరలా ఏరోదు కట్టిన మందిరాన్ని. ఇప్పుడు అక్కడ అరబ్బులు మళ్ళా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, అంటే జయించినప్పుడు
వాళ్ళు ఏం చేశారంటే దేవాలయాన్ని ఉన్న కొంచెం కూడా పడగొట్టి మసీదు కట్టుకున్నారు. ప్రియులరా, దానికోసం ఇప్పుడు గొడవలు. దేవుని స్తోత్రం చెప్పండి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ యుద్ధము ప్రపంచ యుద్ధం అయ్యుద్ది అనేటువంటి పరిస్థితులు కనబడతాం. ప్రపంచ యుద్ధం అంటే ఇక ప్రపంచం అంతా బాంబులు వేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పటికే అరబ్బులందరూ ఒకటే, సాయిబుల దేశాలు ఒక 57 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 57 దేశాలు. ఇవన్నీ ఒకటే. ఇటు ఇజ్రాయేలీలకు వెళ్ళి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఒకటవుతా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణాన ప్రపంచ యుద్ధంగా మారుదో తెలియని పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచ యుద్ధం అంటే ఇక వాళ్ళు పాతకాలంలో బాణాలు వేసుకుంటూ ఏదో చిన్న చిన్న బాంబులు వేసుకుంటారు. ఇప్పుడు అమెరికా వాడంటే బాంబు తయారు చేస్తారంట. రెండో ప్రపంచ యుద్ధంలో 1948లో 2 బాంబులు వేస్తే 2 పట్టణాలు కాలిపోయాయి. ఇంతవరకు కూడా ఒక్కడు కూడా పచ్చి గడ్డి మొలవని పరిస్థితి. అందరూ చనిపోయారు. బిల్డింగ్లన్నీ శ్మశానం అయిపోయాయి. 2 పట్టణాలు, హిరోషిమా, నాగసాకి అనే పట్టణాలు. వాటికంటే 24 రెట్లు బాంబు తయారు చేస్తున్నారు అమెరికా వాడికి. వాటి పవరు వాటికంటే 24 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ బాంబులు వేస్తే భస్మీపట్నం. కాబట్టి ఏ క్షణాన 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు. ముట్టుకునే స్థితిలో వస్తున్నాయి. ఇటు 10 మంది దేశాల్లో ఒకటవుతున్నాయి, అటు 10 దేశాల్లో ఒకటవుతున్నాయి. అరబ్బులందరూ ఒకటవుతున్నారు, క్రిస్టియన్స్ అంతా ఒకటవుతున్నారు, యూదులంతా. కాబట్టి ఈ యుద్ధం టైంలోనే ప్రభు రాకడ. వీళ్ళు యుద్ధం చేస్తా మందిరాన్ని కడతారు. ఇదే సమయం అని ఏం చేస్తారు? ఇప్పుడు దాకా మందిరం లేదు, 2000 సంవత్సరాలు మందిరం లేదు. అరబ్బులు పడగొట్టారు, సాయిబులు